ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంతం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. ఆయన ఉద్యమం అలాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగం చేసుకుంటే ఏర్పడిన తెలంగాణ ఇది. ఉద్యమ పోరాట గడ్డ తెలంగాణ. ఆ గడ్డలో బతుకుంటే ఆ గడ్డ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు నువ్వు అవమానిస్తే చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నా. తెలంగాణ అని బోర్డు రావడం కాదు, తెలంగాణ బోర్డు రావడానికి ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాలని బలి ఇచ్చి త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది బిడ్డ. అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇయ్యాలి అని అడుగుతావు నువ్వు. నక్సల్ భావజాలం ఉన్నోడు మీ దగ్గర ఇంకోడు ఉన్నాడు కదా ఎంపీ, మరి ఆయనకు ఎట్లా పదవులు ఇస్తారు, ఎట్లా టికెట్లు ఇస్తారు? ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికో పద్మభూషణ్ అవార్డు ఇవ్వడానికి ఎందుకు అర్హుడు కాదు? ఎంతమందిని చూపించాలి మీ దొంగల్ని? అంతెందుకు, దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని చంపిన గాడ్సే పార్టీలో నువ్వు ఉన్నావు. ఆ పార్టీలో ఉన్నందుకు నిన్ను తరిమేయాలనా? నిన్ను బహిష్కరించాలనా? అసలు నీ పదవి ఉంచాలనా? అసలు దేశానికి జీవితాలను త్యాగం చేసుకున్నటువంటి వాళ్ళని అవమానించినటువంటి పార్టీలో ఉన్నావు కదా నువ్వు. ముక్కు నేలకు రాయి బిడ్డ, ఉట్టికి కాదు. తెలంగాణ ప్రజల్ని అవమానిస్తే ఏదో నత్తి మాట్లాడుకుంటా ఏదో నేనేమో చేసినా అనుకుంటున్నాయేమో మళ్ళా.